మిత్రులారా, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ నేనున్నది నారాయణవనంలో. నారాయణవనం అంటే ఏదో పార్క్లో ఉన్నా అనుకున్నారు. కాదు, ఇదొక వెంకటేశ్వర స్వామి టెంపుల్, పుత్తూరుకు దగ్గరలో ఉంటుంది. ఈ టెంపుల్ డీటెయిల్స్, ఈ ఆలయ చరిత్ర ఏంటి, ఎక్కడుంది, ఎలా రావాలి అన్నీ ఈ వీడియోలో చెప్తా. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను గుడిమల్లం టెంపుల్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నారాయణవరం అయితే స్టార్ట్ అయ్యాను. ఇది గుడిమల్లం టెంపుల్ నుంచి ఒక 1 అవర్ జర్నీ ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 30 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మీరు కనుక డైరెక్ట్గా ఈ వీడియో చూస్తున్నట్లయితే నేను గుడిమల్లం టెంపుల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేసేయండి. ఆ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. నేను ఈ టెంపుల్కి వచ్చేసరికి ఆఫ్టర్నూన్ 12:30 అయింది. టెంపుల్ టైమింగ్స్ మార్నింగ్ 6 నుంచి 1 o'clock వరకు ఉంటుంది. వీలైతే ఈ టైంలో రావడానికి ట్రై చేయండి, లేకపోతే ఈవినింగ్ 4 o'clock తర్వాత రావడానికి ట్రై చేయండి. విళంబినామ సంవత్సరం వైశాఖ మాస శుక్లపక్ష దశమి రోజు స్వామివారి వివాహం జరిగిందా. మనం వైశాఖ మాసము బహుళపక్ష అష్టమి రోజున వచ్చాము ఇక్కడికి, కొంచెం ఒక 10 days లేట్. సరే, ఇంకా ఆలయం చరిత్ర ఏంటో చూద్దాం. ఇక్కడ ఒకసారి ఆకాశరాజు సంతానం కోసం ఆయన యాగం చేస్తూ ఉంటారు. అట్లా యాగం చేసిన తర్వాత భూమిని దున్నుతూ ఉంటే ఆయనకి నాగలి కింద ఒక అమ్మాయి దొరుకుతుంది. ఆవిడకు పద్మావతి అని పేరు పెట్టి పెంచుకుంటూ ఉంటారు. ఒకసారి తిరుమల నుంచి వెంకటేశ్వర స్వామి వారు ఒక ఏనుగును తరుముతూ ఇక్కడ ఈ ప్రాంతానికి వస్తారు. అప్పుడు పద్మావతి అమ్మవారిని చూసి ఆయన వివాహం చేసుకుందాం అనుకుని ఆకాశరాజును కలిసి వివాహ ప్రస్తావన తీసుకొస్తారు. ఈ వనంలోనే, అంటే ఇక్కడంతా ఒక గార్డెన్ ఉండేది. ఈ వనంలో ఆయన పద్మావతి అమ్మవారిని చూసినందుకు దీనికి నారాయణ వనం అని పేరు వస్తుంది. సో ఇట్లా స్వామివారి వివాహం ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ జరిగినందుకే దీన్ని నారాయణ వనము అంటారు. సో శ్రీనివాస కళ్యాణం మొదటిసారిగా జరిగింది ఇక్కడే. చాలా పెద్ద టెంపుల్. ప్రదక్షిణాలు చేస్తుంటే కాళ్ళు లాగేస్తున్నాయి, కాలిపోతున్నాయి. అమ్మ, ఇప్పుడు అక్కడికి వెళ్ళి టర్న్ తీసుకోవాలా బాబోయ్. సడన్గా క్లైమేట్ కూడా మారిపోయింది. ఇప్పటిదాకా ఎండ బీభత్సంగా విజృంభించి తట్టుకోలేంతగా వచ్చింది. సడన్గా మబ్బేసి దేవుడి దయ, కాళ్ళు కాలిపోతున్నాయని ఇట్లా కనకరించాడు. చాలా ప్లెజెంట్గా ఉంది టెంపుల్ అయితే. ఇది ఉత్తర ద్వార దర్శనం అనుకుంటా, వైకుంఠ ద్వార దర్శనం. వైకుంఠ ఏకాదశి రోజు మాత్రమే ఇది ఓపెన్ చేస్తారు, మిగతా అన్ని రోజుల్లో ఇది బంద్ ఉంటుంది. టెంపుల్ గోపురం చూడండి ఎంత ఎత్తుందో, చాలా బాగుంది టెంపుల్ అయితే. జనరల్గా మనకు ఏ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో అయినా స్వామివారికి శంఖచక్రాలు ఉంటాయి, పక్కనే ఉంటే గద ఉంటుంది, అభయహస్తం, వరదహస్తం ఇవన్నీ ఉంటాయి. ఈ టెంపుల్లో ప్రత్యేకత ఏంటంటే స్వామివారు ఆ ఏనుగును వేటాడడానికి కత్తి తెచ్చుకున్నారు కదా, మూల విరాట్ పక్కన ఒక కత్తి కూడా ఉంటుంది. మనకు పూజారులను అడిగితే చూపిస్తారు కూడా కత్తి, ఇది స్వామివారు తీసుకొచ్చిన కత్తి అని. మూల విరాట్ పక్కనే ఆ ఖడ్గం అట్లా ఉంటుంది. సో కత్తి తెచ్చుకొచ్చాడు ఆయన పెళ్లి చేసుకోవడానికి. నా దర్శనం అయితే చాలా తొందరగానే అయిపోయింది, ఎందుకంటే నేను టెంపుల్ క్లోజ్ చేసే టైంకి వెళ్ళాను. 12:30కి లోపలికి వెళ్ళాను. ఆ టైంకే భక్తులందరూ వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోయారు కూడా. నేనే ఆల్మోస్ట్ లాస్ట్ పర్సన్. నేను దర్శనం చేసుకున్నాక వెంటనే టెంపుల్ క్లోజ్ చేశారు. గోడల మీద ఏదో శాసనాలు అన్నీ రాసి ఉన్నాయి, అంతా తమిళ్ లాంగ్వేజ్లో ఉన్నాయి. మేబీ ఇదంతా ఒకప్పుడు చోళరాజుల పరిపాలన ఉంది కాబట్టి అంత లాంగ్వేజ్ అంతా మద్రాసి తమిళ్లో ఉంది. మనకు తెలుగు ఒంటిమిట్టలో తెలుగులో ఉంటేనే చదవలేకపోయింది, ఇంకా తమిళ ఏం చదువుతుంది, మనం ఏం అర్థం అవుద్ది.
ఈ టెంపుల్ ఎంట్రన్స్లో ఇట్లా ఆర్జిత సేవలకి ఎంతెంత కాస్ట్ అనేది ఒక డిస్ప్లే బోర్డు అయితే పెట్టారు. బోర్డు ఉంది కానీ దాంట్లో రేట్ మాత్రం లేదు. సో మొత్తానికైతే మనం దర్శనం కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చాము. వీకెండ్ అయితే చాలా క్రౌడ్ ఉంటుంది. నేను వీక్ డేస్లో వెళ్ళాను. సో అందుకే ఇంత కామన్గా క్వైట్గా జనాలు చాలా తక్కువగా కనిపిస్తున్నారు. మీరు ఏ సాటర్డే అయినా సండే అయినా వస్తే మాత్రం చాలా హెవీగా క్రౌడ్ ఉంటుంది ఈ టెంపుల్లో. ఇంకా బయటకు వచ్చాక ఒకసారి చూడండి, ఇట్లాంటి మండపాలు కనిపిస్తున్నాయి కదా. సో మీరు ఎవరైనా గెస్ చేస్తారా ఈ మండపాలు ఎందుకు కడతారు అనేది? సో ఇది ఎందుకు అంటే, ఇదివరకటి రోజుల్లో భక్తులకి కాటేజెస్, రూమ్స్ అవి ఉండేవి కాదు. ఎంతమంది భక్తులు వచ్చినా ఇట్లాంటి పెద్ద మండపంలో స్టే చేసి అక్కడే పడుకొని దర్శనం చేసుకున్న తర్వాత వెళ్ళేవాళ్ళు. అందుకని ప్రతి టెంపుల్ ముందు ఇట్లాంటి మండపాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఈ టెంపుల్ స్ట్రైట్ ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఇట్లా ఆంజనేయ స్వామి వారి విగ్రహం అయితే ఉంటుంది, కార్యసిద్ధి ఆంజనేయ స్వామి. సో ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత ఈ ఆంజనేయ స్వామిని కూడా కంపల్సరీ చూడాలి అని ఇక్కడ వాళ్ళ నమ్మకం. అప్పుడే ఏ పనైనా కంప్లీట్గా ఫుల్ఫిల్ అవుతుంది అని. ఇంకా ఈ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో సొరకాయల స్వామివారి జీవ సమాధి అయితే ఉంది. సో ఈ టెంపుల్ గురించి నండూరి శ్రీనివాసరావు గారి ఛానల్లో ఒక ఫుల్ లెంత్ వీడియో ఉంది. నేను అంత డీటెయిల్గా చెప్పలేను కానీ ఆయన ఈ దుష్ట శక్తుల నుంచి ఈయన కాపాడుతూ ఉంటారని చెప్పి ఒక ఫుల్ వీడియో చేశారు. వీలైతే అక్కడ చూడండి. ఇంకా ఈ టెంపుల్లో సపరేట్గా ప్రసాదాలంటూ ఏమి ఉండవు. ఇగో ఇట్లా చూస్తున్నారు కదా, సొరకాయలు తీసుకొస్తారు. ఆ సొరకాయలనే స్వామివారికి నైవేద్యంగా పెడతారు. అండ్ ఇక్కడే అన్నప్రసాదం కూడా జరుగుతూ ఉంటుంది. నారాయణవనం టెంపుల్లో కూడా అన్నప్రసాదం ఉంటుంది. ఒకవేళ అక్కడ మిస్ అయినా ఇక్కడ కూడా భోజనం చేయొచ్చు. కాకపోతే అక్కడ 2 o'clock లోపలే భోజనం అయిపోతుంది. ఇక్కడ 3:30 వరకు కూడా అన్నప్రసాదం జరుగుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది నా నారాయణవన వెంకటేశ్వర స్వామి దర్శనం చాలా బాగా జరిగింది. సో ఎప్పుడైనా మీరు తిరుపతి వస్తే తప్పకుండా ఈ టెంపుల్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.